ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీలో ఇద్దరు తాము వేడుకొనిన దేని గూర్చినను భూమి మీద ఏకీభవించినట్లా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితంలో, మన సంఘంలో, మన సమాజంలో జరిగిస్తాడు. అయితే మనం ఐక్యతతో కాపాడుకొనుటకు, కలిసి ప్రార్థించుటకు ప్రయాసపడాలి. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటేందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిసము ఒకటే. అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నేడలా మీరు ఏక మనసులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక దాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేత నేను వృధాతిశయము చేత నేను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములకు మాత్రమే గాక ఇతరుల కార్యములకు కూడా చూడవలెను. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయో ఇంటివారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడును నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నాకు తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా, నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పునకు గాయనికిని తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. స్టెఫెను ఇంటి వారిని బాప్తిసం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికి బాప్తిసం ఇస్తునో నేను ఎరుగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీన దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలిన దాని యందు అతన్ని సంతోషపరచవలడు. క్రీస్తు కూడా తను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడినట్లు ఆయనకు సంబంధించినది. ఏలే అనగా ఓర్పు వలనను, లేఖనముల వలనను, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మాలో ఇద్దరు మేము వేడుకున్న దేని గూర్చినను భూమి మీద ఏకీభవించినలా అది నీ వలన దొరుకునని మా మనస్సులో, ఉద్దేశాల్లో, నమ్మకంలో ఐక్యత కలిగి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమని నీవు తెలియజేశావు. దాన్ని నీకు స్తుతులు. దేవా, మేము సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటేందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకరము సహించుచు మేము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, బలవంతులమైన మమ్మల్ని మేము సంతోషపరచుకునుక బలహీన దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉండుటకు కృపచూపమని, మాలో ప్రతివాడును మా సొంత కార్యములకు మాత్రమే గాక ఇతరుల కార్యములకు కూడా చూసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.